హల్లెలూయా హల్లెలూయా. చిన్నగా వస్తుంది సౌండ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. స్వైప్ మోడ్లో పెట్టడం మర్చిపోయాను. ఎమర్జెన్సీ అయినా సరే ప్రార్థన కంటే ఎమర్జెన్సీ ఏదిలే. వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ అయినా వాళ్ళు ఎంతైనా దేవుని చేతిలో ఉండేదే. ప్రార్థన కంటే ఎమర్జెన్సీ ఏది లేదు. హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. వేటిని ధ్యానిస్తున్నాం? క్రిస్మస్ సందేశాలను ధ్యానిస్తున్నాం. క్రిస్మస్ సందేశాల్లో ఇంకా 2 సన్నివేశాలు ఉన్నాయి. అవి 2 చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్తాం అన్నమాట. క్రిస్మస్లో ఇంకా 2 సందేశాలు ఉన్నాయి. క్రిస్మస్ గురించి మనం చెప్పట్లా, క్రిస్మస్ కంటే ముందు జరిగే సంఘటనల గురించి చెప్తున్నాం. అందులో ఇంకో 2 సన్నివేశాలు మిగిలిపోయినాయి. ఆ 2 చెప్పేస్తే, అంటే 2 కుటుంబ ప్రార్థనలు అయిపోతే మళ్ళీ మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. చివరిసారిగా మీరు విన్న క్రిస్మస్ సందేశం ఏంటి? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినారు అనే అంశాన్ని వినేసినాం. యేసు ప్రభువారి వంశావళిలో తండ్రుల యొక్క ప్రత్యేకతలు వినేసినాం. యేసు ప్రభు వంశావళిలో తల్లుల యొక్క ప్రత్యేకతలు వినేసినాం. దాని తర్వాత ఏది విన్నాం? దేవుడు భూమి గురించి వచ్చినాడు. నోట్లో తిరగల. తర్వాత విన్న వాక్యం ఏంటంటే, యేసు ప్రభు వారిని చాలామంది మనుష్య కుమారుడు అని పిలిచారు, దేవుని కుమారుడు అని పిలిచారు. ఆ మనుష్య కుమారుడు అనే మాటకి, దేవుని కుమారుడు అనే మాటలకి అర్థాలు ఏంటి? ఆ మనుష్య కుమారుడు అనే మాటకి, దేవుని కుమారుడు అనే మాటకి అర్థాలు ఏంటి, నిజమైన అర్థం ఏంటి అనే అంశం గురించి చివరిసారిగా జరిగిన క్రిస్మస్ సందేశంలో మీరు విన్నారు. ఒకవేళ మర్చిపోయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మరలా వినండి, తెలుసుకోండి, ఆశ్రయించండి. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఆ క్రిస్మస్ సందర్భాల్లో నుంచి ఏం మాట్లాడతాడో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27, 28 నేను చదువుతాను, మీరు వినండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు ఒక దూతను పంపించాడు, తన దూతను. ఆ దూత పేరు గబ్రియేల్. ఏం పేరు? ఆ గబ్రియేల్ అనే దేవదూతను దేవుడు ఎవరి దగ్గర పంపించాడంటే, మరియా అనే కన్యక దగ్గరికి పంపించాడు. ఈ మరియా ఎవరంటే, యోసేపు అనే వ్యక్తికి భారీగా ప్రదానం చేయబడింది. ఇంకా పెళ్లి కాల. ప్రదానం చేయబడింది, పెళ్లి గల. అక్కడ రాయని మాట, ఆమె ఒక కన్యక, పెళ్ళి అవ్వలేదు. ఆమె ఒక కన్యక. ఆమె దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, దయాప్రాప్తురాల, నీకు శుభము అని ఆ దేవదూత చెప్పాడంట. చెప్పిన తర్వాత 29 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. తర్వాత 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో
ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దేవుని దూత చెప్పగానే ఆమెకు ఏం చెప్తున్నాడో ఆ దేవుని దూత ఏం చెప్తున్నాడో అర్థం కాల. అయ్యో ప్రభు ఏంటి ఈ శుభవచనం ఏంటి అని అడిగితే అప్పుడు ఆ దేవుని దూత ఏమని చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు దేవుని వలన కృప పొందావు, నువ్వు గర్భాన్ని ధరించి కుమారుని కనబోతున్నావు అని చెప్తాడు. ఆ కుమారుడు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు అని చెప్పబడతాడని చెప్పగానే వెంటనే ఈమెం చెప్తుంటే, అయ్యో నేను పురుషుని ఎరుగున దాననే, నేను కన్యకనే, నేను ఎలా గర్భవతాను, నేను ఎలాగా కుమారుని కంటాను అని అడుగుతుంది. అడగగానే అప్పుడు ఆ దేవదూత ఏం చెప్తాడంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతావుతావు, పుట్టబో శిశువు పరిశుద్ధమైన శిష్యుడుగా ఉంటాడు అని చెప్తే అప్పుడు ఆ మరియా ఏమని చెప్తుందంటే, అయితే మీరు ఏదైతే చెప్పారో ఆ మాట చొప్పున దేవుడు చెప్పిన ఆ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్తుంది. అక్కడి నుంచి దేవదూత వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్పాలనుకుంటున్న దేవుడు మనందరితో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, అక్కడ ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఇప్పుడు దూత ఆ మరియాతో చెప్తున్నమాట, దయాప్రాప్తురాల అంటే దయ పొందుకున్నదానా నీకు శుభం జరుగుతుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది. మరియమ్మతో ఆ దేవుని దూత చెప్తున్నమాట, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని పలుకుతున్నాడు కదా. దీని నుంచి దేవుడే మాట్లాడుకుంటున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుడే ఆమె గర్భంలో పుట్టాలని ఎదురు చూశాడు. ఆమె గర్భం నుంచి ఆమెలో నుంచి ఆమె ద్వారా దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అంత దయని ఆమె పొందుకునింది, అంత కృపను ఆమె పొందుకుంది, అంత గొప్ప శుభమైన ఆ కార్యాన్ని మరియమ్మ పొందుకునింది కదా. అక్కడ దూత కూడా చెప్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది కదా. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మరియమ్మకు ఎందుకు అంత దయ దొరికింది, ఆ శుభానికి కారణం ఏంటి? యేసు ప్రభువారు పుట్టాలని మరియమ్మనే ఎంచుకున్నారు కదా. మీకు తల్లుల గురించి తండ్రుల ప్రత్యేకల గురించి తల్లుల ప్రత్యేకల గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పా, ఏమని? తండ్రులందరి గురించి చెప్తూ యోసేపు గారి గురించి లాస్ట్లో చెప్తాను అని చెప్పా. తండ్రులందరి గురించి ఒకే వాక్యంలో చెప్పా, కానీ యోసేపు గారి గురించి మాత్రం సపరేట్గా ఆయన గురించి ఒకసారి చెప్తానని చెప్పా. తల్లులందరి గురించి చెప్తూ తల్లులందరి గురించి ఒకే వాక్యంలోనే చెప్పేసాను, ఒకే కుటుంబ ప్రార్థనలో చెప్పాను. కానీ మరియమ్మ గారి గురించి మాత్రం సపరేట్గా మీకు చెప్తానని చెప్పా, లాస్ట్లో చెప్తానని చెప్పా. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నాం. ఈమె యేసు ప్రభువారి తల్లి, ఈమె అంత దయను పొందుకోవడానికి తల్లుల గురించి ప్రత్యేకలు చెప్పాం, ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి వాళ్ళ తల్లు యేసు ప్రభువారికి తల్లి అవ్వడానికి గల ప్రత్యేక లక్షణాలు చెప్పాం. అందులో ఇప్పుడు చివరిగా మరియమ్మ గురించి రాయబడి ఉంటుంది. ఆ మరియమ్మకున్న ప్రత్యేకమైన లక్షణము మనం తెలుసుకోవాలి. ఎందుకు మరియమ్మ అంత దయను పొందుకునింది, ఎందుకు మరియమ్మ అంత గొప్ప శుభాన్ని పొందుకునింది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడు దయను పొందుకుంటామో, మనకిప్పుడు అలాంటి శుభకార్యం మన జీవితంలో ఎప్పుడు జరుగుతుందో మనం తెలుసుకుంటాం. అసలు దేవుని దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పాడు కదా దేవుని దూత. అసలు మరియమ్మ అంత దయను పొందుకోవడం గల కారణం ఏంటి? ఏ కారణం చేత యేసు ప్రభువారు అంత దయను చూపించాడు? ఏంటి ఆ దయ? దేవుడు మరియమ్మ మీద దయ చూపించాడు కదా. ఏం దయ అది? ఏం దయ చెప్పండి? ఏం దయ? దేవాది దేవుడే, దేవాది దేవుడే ఆమె కడుపులో పుట్టాడు, అది దయ.
దేవుడు మరియమ్మ మీద చూపించిన దయ ఏంటి? దేవాది దేవుడే, మహోన్నతుడైన దేవుడే తాను ఈ భూమిలోకి రావడానికి ఎవరిని ఎంచుకున్నాడు? మరియమ్మని ఎంచుకున్నాడు. అంతకంటే మించిన దయ ఉంటుందా? సపోజ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రామారావుపల్లి ఒక ఇంటికి రావాలనుకున్నాడు అనుకుందాం. రామారావుపల్లికి ఒక ఇంటికి ఈరోజు రామారావుపల్లికి రావాలనుకుంటున్నాను, నేను ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాను, మధ్యాహ్నం ఒక ఇంటికి వస్తాను, ఒక ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పాడు అనుకో ఎమ్మెల్యే గారు వచ్చి. ఆ ఇంట్లో రత్నమ్మకి ఇంటిని ఎంచుకున్నాడు అనుకో. అప్పుడు ఏమంటే అబ్బా రత్నమ్మక్క ఎంత గొప్ప, ఎంత అదృష్టాన్ని సంపాదించుకున్నారు, ఎమ్మెల్యే గారు రత్నమ్మక్క ఇంటికి వస్తానంట అంటారు కదా. ఎవరు? ఎమ్మెల్యే గారు వస్తేనే ఎంత అదృష్టం చేసుకున్నందురా రత్నమ్మ, ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి వస్తానరా అంటుంది కదా. ఒక సీఎం ముఖ్యమంత్రి గారే నరసింహ వాళ్ళ ఇంటికి వస్తాను, జోసెఫ్ వాళ్ళ ఇంటికి వస్తాను అని చెప్తే ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు? స్టేట్ మొత్తం అబ్బా జోసెఫ్ ఎంత అదృష్టాన్ని, అబ్బా ఎంత గొప్ప ఛాన్స్ కొట్టినారా, సీఎం ఏంది జోసెఫ్ వాళ్ళ ఇంటికి వచ్చి రావడం ఏంది, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఏంది అంటారా లేదా? అంటారా లేదా? ఎంత గొప్ప అదృష్టంగా, ఎంత గొప్ప భాగ్యంగా, అబ్బా ఎంత దయను కొట్టేసినారా సీఎం దగ్గర, అబ్బా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత గొప్ప ఛాన్స్, ఎంత గొప్ప దయను కనికరాన్ని కొట్టేసినారా. సీఎం అంటే ఆషామాష అలాంటి ఇలాంటికి ఇంటికి వెళ్తాడా? అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నాడు అలా జోసెఫ్ అన్న అని చెప్పేసి అందరూ అనుకుంటారు లేదా? రాష్ట్రం అంతా అనుకుంటుందా లేదా? అనుకుంటుందా లేదా? ఒక ఎమ్మెల్యే గారే, ఒక సీఎం గారే ఒక ఇంటిని ఎంచుకొని ఆ ఇంటికి వస్తేనే, వచ్చేసి ఒక అరగంట నుండి వెళ్ళిపోతేనే నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు, అబ్బా ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం చెప్పుకుంటారే. కొందరైతే సినిమా యాక్టర్లు వస్తా అంటారు, సినిమా యాక్టర్ ఫోటో తీసుకుంటే చాలు ఇంకా ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇక్కడ మొత్తం పెట్టేస్తారు, అబ్బా నేను హీరోతో ఫోటో దిగినా, హీరోతో ఫోటో దిగిన చెప్పు కంట ఏంటి అది అదృష్టంగా, అది ఇంకేదో జన్మ సార్థకమైనట్టుగా చెప్తారు కదా. ఒక చిన్న హీరోతో ఒక ఫోటో తీసుకుంటేనే. ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, ఒక సీఎం గారు వచ్చినప్పుడు, ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చినప్పుడే మనం అంత గొప్ప అదృష్టంగా, అంత గొప్ప ధన్యతగా ఫీల్ అయితే, మహోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త, అసలు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఎవరికి మాటలు సరిపో, అంత గొప్ప దేవుడు మరియమ్మని ఎంచుకున్నాడు అంటే అసలు మామూలు దయ అదే. అసలు ఊహించగలమా? ఆయన దేవుడు ఆయన మీద చూపించిన దయకి మనం ఏమైనా ఊహించగలమా? ఆ దయను పొందుకున్న దయని అసలు మన కళ్ళలోనే ఎక్స్పెక్ట్ చేయగలమా? చెప్పగలమా ఇంత ఆయన పొందుకున్న దయని? చెప్పగలమా? చెప్పలేం కదా. అంత దయను పొందుకోవడానికి కారణం ఏంటి? దేవాది దేవుడైన దేవుడే యేసు ప్రభువారే మరియమ్మ గర్భంలో పుట్టి అంత దయని, అంత శుభ కార్యము ఆమె జీవితంలో కలిగే అంత గొప్ప కార్యము పొందుకోవడానికి గల కారణం ఏంటి? మరియమ్మ ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన జీవితంలో కూడా అలాంటి దేవుని దయని మనం ఎప్పుడు పొందుకుంటామో, అలాంటి శుభకరమైన కార్యము ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు అందరూ చేస్తుంది. ఇప్పుడు యేసుప్రభు గారి తల్లి అని ఎవరు చెప్తాం? మనము మరియమ్మ అని చెప్తాం. యేసుప్రభు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, అన్నీ చేశాడు కదా. ఆయన తల్లి ఎవరుంటే మరియమ్మ అని చెప్తాం కదా. మనము ఈ భూలోకంలో ఆయనతో ఉంటే మరియమ్మ అని చెప్తాం. అది ఎంత గొప్ప శుభకార్యం ఆయన విషయంలో, ఎంత గొప్ప అదృష్టమైన కార్యం అది. ఎందుకు? మహోన్నతుడైన దేవుడే, సర్వ సృష్టికర్తే, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే దేవుడు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే వర్ణించలేం. అలాంటి ఆయనకి అంత గొప్ప దేవునికి తల్లిగా మారిందంటే అది ఎంత గొప్ప అదృష్టమై ఉండాలి, ఎంత గొప్ప శుభకార్యమై ఉండాలి అది కదా. మరి అంత అదృష్టాన్ని ఎందుకు పొందుకునింది ఆమె? పొందుకోవాల్సిన ఆమె దేని వలన అదృష్టాన్ని పొందుకునింది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అదృష్టాన్ని మనం కూడా పొందుకోగలం ఈ కాలంలో. అలాంటి దేవుని దయని, మహోన్నతులైన దేవుని దయని, కనికరాన్ని మనం కూడా పొందుకోగలం. అసలు మరియమ్మ గారు ఆ దయను, దేవుని దయను పొందుకోవడానికి, ఆ శుభకార్యము మరియమ్మ వారి ఇంట్లో జరగడానికి గల కారణము చూద్దాం. అదేంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభమవును గాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే మరియమ్మ చెప్తున్న ఆశ్రయం ఏంటో అదే కారణం. మరియమ్మ అంత గొప్ప దయను పొందుకోవడానికి, అంత అదృష్టమైన కార్యాన్ని, అంత మహోన్నతమైన గొప్ప కార్యాన్ని, అంత శుభాన్ని ఆమె పొందుకోవడానికి గల కారణము ఆమె చెప్పిన ఆన్సర్లోనే ఉంది. ఆన్సర్ ఏంటంటే చూడండి, నేను చదువుతాను.
34 లూకాసు వార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా. మరియమ్మ అంత గొప్ప దయను, అంత గొప్ప కనికరాన్ని, అంత గొప్ప అదృష్టాన్ని ఏమన్నా నిద్రపోతున్నావా? లేదు కదా. పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మరియమ్మ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, అంటే మగవాడు నాకు తెలియదే అని దేవుడు ఆ మరియమ్మ చెప్తుంది. అక్కడ యేసు ప్రభువారు కూడా అక్కడ రాయిస్తూ కన్యక అని రాయించాడు. ఏమని రాయించినాడు? కన్యక అని రాయించాడు. ఈమె కూడా ఏం చెప్తుందంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, అంటే మగవాడు నాకు తెలియదే. అంటే మగవాడిని అసలు చూడలేదా? దాదాపు ఆయనకు 20 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు ఒకవేళ 22, 25 సంవత్సరాలు అనుకో, ఎంత వద్ద అంటే 20 సంవత్సరాల కోసం మగవాడే తెలియదా ఆమెకి? మగవాడిని ఎప్పుడు చూడలేదా? చూసిందే? చూడలేదా? మగవాడిని చూడలేదా? మళ్ళీ వాళ్ళ నాన్నట్లు చూసింది, ఆ ఊళ్ళో వాళ్ళు చూసింది, అంటే ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకోనిందా? చెప్పేది వినండి, ఈమె చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నేను పురుషుణ్ణి ఇంతవరకు ఎరుగనే లేదు, నేను కన్యను, పురుషుణ్ణి ఇంతవరకు ఎరగనే లేదు అని చెప్తుంది. అంటే ఆ మరియమ్మ అంత గొప్ప కృపను, అంత దయను, అంత శుభాన్ని పొందుకోవడం కారణం ఏంటంటే, ఆమె తన జీవితంలో పురుషుణ్ణే ఎరగలేదంట. దాని అర్థం ఏంటంటే, పెళ్ళికి ముందు అంటే యోసేపుకు ప్రదానం చేయబడకుండా దాదాపు ఏదైతే 20 సంవత్సరాలు ఉందో, ఆ 20 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కానీ పరాయి పురుషులతో అపవిత్రమైన పనులు చేసిందే లేదంట. పురుషులందరినీ చూసింది, అన్నల్ని అక్కలని ఊళ్ళో మనుషులందరి మగవాళ్ళందరినీ చూసింది, కానీ ఎప్పుడు అపవిత్రమైన పనులు చేయాల, అపవిత్రమైన మాటలు మాట్లాడాల, అపవిత్రమైన పనులు చేయట్లా. ఇప్పుడు చాలామంది యవ్వనస్తులు అమ్మాయిలు ఏం చేస్తారంటే, పెళ్ళికి ముందే నీచమైన కార్యాలు చేస్తున్నారు. వేరే అబ్బాయిలతో కలిసి నీచమైన కార్యాలకు తెగిస్తున్నారు పెళ్ళికి ముందే. ఒకరిద్దరు కాదు, ఒక్కొక్క అమ్మాయి ఈ కాలంలో చూస్తే 4, 5 లేదా 10 మంది, వాళ్ళ కౌంట్ చెప్పలేమన్నమాట కొందరిని చూస్తే. అలాంటి నీచమైన కార్యాలకు తెగిస్తున్నారు, అలాగ నీచంగా బతుకుతున్నారు. కానీ మరియమ్మ చెప్తుంది, నేను అలాగా ఒక పురుషుని కూడా నెరగలేదు, నా జీవితాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకున్నా, పవిత్రంగా కాపాడుకున్నా. ఒక అబ్బాయి కూడా, అంటే ఒక పురుషుడు కూడా నన్ను తాకలేదు, అంత పరిశుద్ధంగా నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను. అదే చెప్తున్నాను, నేను పురుషుని ఎరుగున్న దానినే. నువ్వేమో గర్భవతి అవుతావని చెప్తున్నావు. ఒకవేళ నాకు అలాంటి సంబంధం, పెళ్ళికి ముందు అలాంటి సంబంధం ఉంటే నేను గర్భవతి అవ్వచ్చు, ఒక పురుషునితో వేరే సంబంధం ఉంటే నేను అవ్వచ్చు. కానీ ఇంతవరకు నేను ఒక పురుషుని కూడా ఎరగలేదు, అలాంటి సంబంధమే నేను పెట్టుకోలేదు. మరి నేను ఎలాగా గర్భవతి అవుతాను? అంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నది. ఎవరైతే పెళ్ళికి ముందు తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో, ఏ స్త్రీ అయితే, ఏ అమ్మాయి అయితే వేరే అబ్బాయిలతో వేరే సంబంధాలు అవి పెట్టుకోకుండా పరిశుద్ధంగా బ్రతుకుతారో, మరి పెళ్ళి తర్వాత బాగుంది, మీరు బాగానే చెప్పినారు, పెళ్ళికి ముందు ఏ అబ్బాయితో వేరే సంబంధం పెట్టుకోకూడదు అని మీరు చెప్తున్నారు. మరి పెళ్ళైన తర్వాత పెట్టుకోవచ్చా అక్రమ సంబంధాలు? ఇప్పుడు హెబ్రీయుల పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు వినండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని ఉంటుంది. ఏమని ఉంటుంది? వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచవలను అని ఉంటుంది. అంటే వివాహాన్ని ఘనముగా ఎంచాలంట. అంటే ఎట్లా? లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాల,
ఘనముగా గణం అంటే లక్షలు పెడితేనే అయ్యేది. లక్షలు పెట్టి ఘనముగా పెళ్లి చేయాలి. అస్సలు చికెన్లు మటన్లు ఇంక పెడితే మన గురించి ఇంకా ఒక సంవత్సరం చెప్పుకోవాలి, పెళ్ళి అట్ట ఎంత ఘనంగా చేసినారా, ఎంత అద్భుతంగా చేసినారా అని చెప్పుకోవాలి. డెకరేషన్లు అవి ఇవి చూస్తే అబ్బా పెళ్ళి అంటే ఎట్లా స్వర్గంలో పెళ్ళి అట్ట జరిగితే అట్ట చేసినారా, అంత ఘనంగా చేసినారా అని చెప్పుకోవాలి. అంత ఘనముగా వివాహాన్ని చేయాలి. మామూలుగా అంతే కదా అనుకుంటాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలను, అందరూ ఘనముగా ఎంచవలను అంటే అందరూ ఏమనుకుంటారు, లక్షలు పెట్టి డెకరేషన్ చేస్తే అసలు ఇంకో సంవత్సరం మాట్లాడుకోవాలి. పెట్టే తిండి చూస్తే బా మనం జీవీఆర్ పెళ్ళి జరిగింది మన ఊర్లో కానీ, ఆ పెళ్లి గురించి ఈరోజు కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు పెట్టిన జీవీఆర్ తిరుపతిలో జరిగే 5-6 సంవత్సరాలు అయిపోయింటుంది అది. ఆ పెళ్లి గురించి ఈరోజు కూడా మాట్లాడుకుంటారు లేదా, అబ్బా ఏం పెట్టినారా అబ్బా, ఆ వంటలు ఆ డెకరేషన్లు అబ్బా అబ్బా ఏం పెట్టినారు వాడు ఎంత ఘనంగా చేసినారా అని అంటారు లేదా, అనుకుంటారా లేదా, ఈ రోజు కూడా మాట్లాడుకుంటారు లేదా. ఏ పెళ్లి జరిగినా సరే అబ్బా వాళ్ళలాగా ఎవరు చేయలేదురా అంటారు లేదా. ఎంత బాగా పెళ్లి జరిగినా వాళ్ళలాగా ఎవరు చేయలేరు, అబ్బా అంత ఘనంగా చేసినారా ఆయన అంటారు లేదా. అంటే ఘనముగా చేయడం అంటే బాగా డబ్బులు పెట్టి బాగా వంటలు రకరకాల వంటలు చేసి బాగా డెకరేషన్లు లైట్లు పెట్టి ఇంకో 10 సంవత్సరాలైనా సరే వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడుకునేలాగా చేయడం, అదేనా ఘనంగా ఎంచాలంటే. అంతే. వివాహాన్ని ఘనంగా ఎంచవలను అంటే అది కాదు. పెద్ద డెకరేషన్ చేయండి, రకరకాల వంటలు చేసుకొని పెట్టండి, మీరు చేసుకునే పెళ్ళి ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకోవాలా, ఇది కాదు ఘనంగా చేయాలంటే. వివాహాన్ని అందరూ ఘనంగా ఎంచండి అంటే ఘనంగా చేసుకోండి చేసుకునే, ఇది కాదు ఘనంగా చేయడం అంటే. కింద రాయబడి ఉంటుంది వచనం, కింద ఏం రాయబడి ఉంటుంది తెలుసా, వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనదిగా ఎంచవలను, పానుపు నిష్కల్మషంగాను ఉండవలను అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంటుంది, దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉండే ట్రాన్స్లేషన్ కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్ ఎలా ఉండదంటే, మ్యారేజ్ షుడ్ బి హానర్డ్ బై ఆల్, ద మ్యారేజ్ బెడ్ షుడ్ బి కెప్ట్ ప్యూర్ అని ఉంటుంది. అంటే దాని తెలుగులో ఎగ్జాక్ట్ తెలుగులో చెప్పాలంటే వివాహాన్ని అందరూ గొప్పగా ఎంచాలి, లేదంటే ఎక్కువ బాగా గౌరవించాలి. వివాహాన్ని ఎలా గౌరవించాలంటే ఆ పడక అనేది పరిశుద్ధంగా ఉండాలి. ఆ పడక అనేది, వివాహం యొక్క పడక అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆ వివాహం యొక్క పడక ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందంటే పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ భార్య కానీ అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే పెళ్ళికి ముందు కానీ ఎవరితో పురుషుడు కానీ స్త్రీ కానీ వేరే అమ్మాయితో కానీ వేరే అబ్బాయితో కానీ సంబంధాలు పెట్టుకోకూడదు. పురుషుడైతే వేరే స్త్రీతో పెళ్ళికి ముందు సంబంధాలు పెట్టుకోకూడదు, స్త్రీ అయితే వేరే పురుషుడితో సంబంధం పెట్టుకోకూడదు. పెళ్ళి తర్వాత పెళ్ళైన భర్త వేరే అమ్మాయితో సంబంధాలు పెట్టుకోకూడదు, భార్య వేరే అబ్బాయిలతో సంబంధం పెట్టుకోకూడదు. అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ పురుషుడు స్త్రీ మాత్రమే ఉండాలి తప్ప, ఆ భర్త భార్య ఉండాలి తప్ప ఇంకొకరుతో వాళ్ళు వేరే సంబంధం పెట్టుకుంటే నువ్వు వివాహాన్ని ఏం చేసినట్లు, గౌరవించినట్లు కాదు, వివాహాన్ని గొప్పగా చూసినట్లు కాదు, వివాహాన్ని ఘనముగా చూసినట్లు కాదు. వివాహాన్ని ఘనముగా చూడడం, గౌరవించడం, గొప్ప చేయడం అంటే లక్షలు పెట్టి వివాహాలు చేసుకోవడము, 10 సంవత్సరాలు అందరూ చెప్పుకునే వివాహం చేయడం కాదు. దాని అర్థం పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఒక స్త్రీ పురుషుడు తన భర్త తన భార్య, తన కాబోయే భర్త తన కాబోయే భార్యతో తప్ప వేరే సంబంధం కూడా పెట్టుకోకూడదు. పెట్టుకోకపోతే అప్పుడు నువ్వు ఘనంగా చేసినట్లు. అమ్మో పెళ్ళి కావాల్సిన ఏం చెప్పుకోవాలి, అమ్మో నా శరీరము. భర్త అయితే అమ్మో, యవనస్తుడైతే మగవాడైతే అనుకోవాలి, అమ్మో నా శరీరము నేను నా భార్యతోనే పంచుకోవాలా, వేరొక స్త్రీతో పెళ్ళి కాకుండా నేను వేరొకరిని అసలు వేరే దృష్టితో చూడాలని చెప్పేసి జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఎవరు అబ్బాయి. అమ్మాయి అయితే అమ్మో ఈ శరీరము
దేవుడు ఒక అబ్బాయి కోసం నిర్ణయించుంటాడు భర్తగా. ఆ అబ్బాయికి ఈ శరీరాన్ని తప్ప వేరొక అబ్బాయికి పెళ్ళికి ముందు నేను ఈ శరీరాన్ని ఇవ్వకూడదని చెప్పేసి ఆ స్త్రీ అమ్మాయి నిర్ణయించుకోవాలి. పెళ్ళి అయిన వాళ్ళు భర్తలు ఎవరైతే ఉంటారో, అమ్మో నాకు దేవుడు భార్యనిచ్చినాడు, ఈ భార్య తప్ప వేరొక స్త్రీతో నేను వేరొక సంబంధాన్ని పెట్టుకోకూడదు అని భర్త నిర్ణయం తీసుకోవాలి. భార్య అయితే అమ్మో దేవుడు నాకు భర్తనిచ్చాడు, నేను వేరొక దృష్టితో చూడకూడదు అని చెప్పేసి భార్య నిర్ణయించుకోవాలి. అంటే ఎవరైతే పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఎవరైతే తమ పడకని పరిశుద్ధంగా ఉంచుకుంటారో, అంటే మన బాగా చెప్పాలంటే వేరొక సంబంధం పెట్టుకోకుండా, అక్రమ సంబంధం అంటారో అలా పెట్టుకోకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరిశుద్ధంగా జీవించినట్లు. అందరూ మాకు స్త్రీలకే చెప్తాను, పురుషులకి ఏం లేదంటే పురుషులకి ఇంకా గట్టిగా చెప్పబడింది. ఏమని చెప్పడం తెలిసిన, పురుషుల గురించి మాట్లాడితే స్త్రీకి ఏం చెప్పింది, పెళ్ళికి ముందు ఆమె ఏం చెప్పింది, నేను కన్యక, పురుషుని ఎరుగును, అసలు పురుషున్నే చూడలేదు, మాట్లాడలేదు, పురుషునితో వేరే సంబంధం పెట్టుకోలేదు అని చెప్తుంది కదా. పురుషుని గురించి ఏమని చెప్తారో తెలిసిన పౌలు గారు, స్త్రీని ముట్టకుండాట పురుషునికి మేలు అని చెప్తానండి. దేవుడు ఏం చెప్తాడు పౌలు గారి దగ్గర, స్త్రీని ముట్టకుండాట పురుషుడికి మేలు, జాగ్రత్త, ఒక అమ్మాయిని ముట్టుకోకుండా ఉంటే నీకు మేలు, ముట్టుకుంటే నువ్వు బూడిదైపోతావు. అంటే ముట్టుకున్నట్టు తాకుండా ఉండడం అని. ఇప్పుడు మాకు అక్కలు చెల్లెలు ఉంటారు, అమ్మలు ఉంటారు, వాళ్ళు ముట్టుకోకుండా ఉంటాం మనమా, ముట్టుకోకుండా ఉంటామా. రాయబడి మాట అంటే స్త్రీని ముట్టుకోకుంటే నీకు చాలా మేలు రే, ముట్టుకుని అనుకో కీడనే కదా. ముట్టుకోకుండా ఉంటే నీకు మేలు అంటే ముట్టుకుంటే దాని అర్థం ఏంటి, కీడనే. మరి మనకు అక్కలు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు, మన భార్య ఉంటుంది, లేకపోతే మన పెద్దమ్మోళ్ళు, చిన్నమ్మోళ్ళు, మన అత్త వాళ్ళు, మామ వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళు ముట్టుకోకుండా ఉంటాం. మా సత్యేంత వరకు పుట్టినప్పటి నుంచి ముట్టుకుంటాం కదా. మరి ఏం చేద్దాం, ఇప్పుడు ముట్టుకోకుండా కాలు చేతి కట్టేసుకుందామా, ఏ నువ్వు అక్క, నువ్వు దూరంగా ఉండక, ముట్టుకోవడదక్క, మేలుక, చచ్చిపోదక్క అంటామా, మనం ముట్టుకుంటాం కదా. కానీ దేవుడు చెప్తున్నమాట, నువ్వు స్త్రీని ముట్టకున్నాడు పురుషుని మేలు, జాగ్రత్త రీ అంటున్నాడు కదా. దాని అర్థం ఏంటి, ఇలాగ ముట్టుకోవడం కాదు, నీ అక్కనో చెల్లెనో అమ్మ నాన్న ముట్టుకున్నట్టు కాదు, నువ్వు వేరొక దానితో వేరొక ఉద్దేశంతో నువ్వు అట్లా పట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు అంటాడు దేవుడు. అంటే వేరొక దృష్టితో, మనసులో వేరొక భావంతో, అపవిత్రమైన భావంతో, పాపిష్టి ఆలోచనతో నువ్వు వేరొక అమ్మాయిని కానీ స్త్రీని కానీ ముట్టుకోవాలని ట్రై చేసినావా, జాగ్రత్తగా ఉండు. నువ్వు ముట్టుకోకుండా ఉండటం చాలా నీకు మేలు, ముట్టుకుంటే నీ పరిస్థితి భయంకరంగా మారిపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే పురుషునికైనా స్త్రీకైనా ఉండాల్సిన లక్షణం ఏంటంటే పెళ్ళికి ముందు కానీ పెళ్ళికి తర్వాత కానీ పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేన్నే శరీరాన్ని ఎలా కాపాడుకోవాలా, పరిశుద్ధంగా కాపాడుకోవాలా. మరియమ్మ చెప్తున్న మాట ఏంటి, అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే, ఒకవేళ నాకు వేరే సంబంధం ఉంటే పెళ్ళికి ముందే గర్భవతి అయ్యే ఉండొచ్చు, కానీ నాకు పురుషుని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పురుషుణ్ణి ఎరుగును అంటే వేరొక సంబంధమే లేదు. నేను ఉంటున్న ఊర్లో కానీ, చదువుతున్న కాలేజీ పోయేటప్పుడు కానీ, స్కూల్కి పోయేటప్పుడు కానీ, ఊర్లో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, మరి ఎక్కడైనా సరే నేను వేరొక అబ్బాయితో వేరొక సంబంధాన్నే పెట్టుకున్నదే లేదు. వేరొక అబ్బాయి నాడా అన్నలాగా తమ్ముళ్ళలాగా చూస్తున్నాను, అన్నే తమ్ముడే అనుకున్నాను. అది ఎట్లా పడితే అట్లా మాట్లాడాలా, నేను పాపిష్టి మాటలన్నీ మాట్లాడాలా, ఈ లోకపు మాటలన్నీ మాట్లాడాలా, ఎవరితో మాట్లాడినా అన్న తమ్ముడు అనే భావంతో మాట్లాడినాను. అలాంటిది అసలు పురుషుణ్ణే ఎరగని, అలాంటి వేరే సంబంధమే లేదు నాకు, ఇలా ఎందుకు, నేను ఎలాగ గర్భవతిని అవ్వగలను అని మరియమ్మ చెప్తుంది. అంటే నువ్వు అంత దయను పొందుకోవాలంటే, అంత మహోన్నతమైన దయను పొందుకోవాలంటే, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే అలాంటి గొప్ప దయను, దేవుని దయ పొందుకోవాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యము ఏంటో తెలుసా, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చచ్చేంత వరకు, పెళ్ళికి ముందైనా సరే పెళ్ళి తర్వాత అయినా సరే నీ జీవితాన్ని, నీ శరీరాన్ని అపవిత్రతకే అప్పగించకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధంగా కాపాడుకుంటావో అప్పుడే నీకు ఆ గొప్ప
గొప్ప అనుగ్రహిస్తుంది. పరిశుద్ధంగా అంటే ఇప్పుడు చెప్పిన కార్యం ఒకటే కాదు. కొందరు పాపిష్టి పనులు, చెడు పనులు చేస్తుంటారు. బీడీలు, సిగరెట్లు, మందులు, వక్కాకులు, ఇవి కూడా పాపిష్టి పనులు, నీ శరీరాన్ని అపవిత్రపరిచేటివే. సినిమాలు, షికార్లు, పోకిరి చేష్టలు, అల్లరి చిల్లర చేష్టలు, బూతులు, గొడవలు, ఏదైనా తిట్టేది, ఇవన్నీ కూడా నీ శరీరాన్ని అపవిత్రం చేసేటివే, నీ జీవితాన్ని అపవిత్రం చేసేవే. అంటే పెళ్ళికి ముందు కానీ పెళ్ళికి తర్వాత కానీ, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏ అపవిత్రత నీ శరీరంలోకి రాకుండా, నీ జీవితంలోకి రాకుండా నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది త్రాగుబోత, వ్యభిచారతనమా, కామక్రియల, లేకపోతే బూతుల, తిట్ల, దూషణల, అల్లరిచిల్లర చేష్ట, బీడీల, ఒక్కాకుల, సిగరెట్ల, ఇవన్నీ నిన్ను ఏవైతే నీ శరీరాన్ని పాపిష్టిగా మారుస్తాయో, అపవిత్రపరుస్తాయో, అవేవి నీ శరీరంలోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు, నీ ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధంగా జీవించాలి నువ్వు. మొట్టమొదటి కారణం అది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, నీ జీవితాంతం ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చే వరకు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడంతా దేవుని కృప నీకు ఉంటుంది. ఆ పరిశుద్ధంగా జీవించిందంట. ఆ పెళ్లి వయసు వచ్చినా సరే, వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నా సరే, వాళ్ళే రకరకాల లవర్లని, బాయ్ ఫ్రెండ్లు, వాళ్ళని మెయింటైన్ చేసుకున్నా సరే, ఏం మాత్రమో పరిశుద్ధంగా కాపాడుకునింది తన శరీరాన్ని, తన జీవితాన్ని. ఏ పురుషుని ఆమె దరిచేరనివ్వలేదు. తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునింది. తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునింది కాబట్టే తనకు అంత దయ, కృప వచ్చింది. మొట్టమొదటి కారణం పరిశుద్ధత. ఏంటి? మరియమ్మ అంత దయను, అంత కృపను, అంత గొప్ప భాగ్యాన్ని, అంత శుభమైన కార్యాన్ని ఆమె పొందుకోవడం గల కారణము పరిశుద్ధమైన జీవితం. ఏంటి? రెండో కారణం 38వ వచనం నేను చదువుతాను, వినండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏం చెప్పిందంటే ఏమో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నువ్వు చెప్పినట్టే నాకు జరుగుతుంది అని చెప్పింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఏముంది? ఇందులో గొప్ప విషయం ఏముంది? దూత వచ్చింది, నువ్వు గర్భవతి అవుతావు అమ్మ, సర్వోన్నత దేవుడే నీ గర్భంలో పుడతాడని చెప్పింది. ఎగిరి గంతేయాల్సిన విషయమే కదా. మరి ఏమని చెప్పింది? అయ్యా ఎంత గొప్ప భాగ్యం ప్రభువా, నీ మాట చెప్పినా నాకు జరుగుగాక. నువ్వు ఎలా చెప్తా నాకు జరిగితే చాలయ్యా, నువ్వు చెప్పినట్టే నాకు జరుగుగాక అని చెప్పింది కదా. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఇందులో ఇది పర్టికులర్గా చెప్పాల్సిన విషయమే ఉంది. చెప్పేదా? ఆమె ఎవరు? పెళ్ళయిందా? పురుషుని ప్రదానం చేయబడిందా? అక్కడ దేవదూత వచ్చి ఏం చెప్పినాడు? నువ్వు గర్భవతి అవుతావు అని చెప్తాడు. ఏం చెప్పినాడు? నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అని చెప్పినాడు. ఏం పెళ్ళయిందా? పెళ్ళి కాల, కానీ ఇప్పుడు గర్భాన్ని ధరించుకునింది. ఈ విషయం ఎవరు తెలుసు? దేవదూతకి మరి మాత్రమే తెలుసు. గర్భవతి ఎలా అయిందో అనే విషయము కనీసం ప్రదానం చేయమని యోసేపుకైనా తెలుసా? తెలియదు. ఆ ఊర్లో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఈమెకు పెళ్ళి కాల, ఈ విషయము, ఈమె గర్భవతి అనే విషయము ఇంకో ఊరికి మూడో కంటికి కూడా తెలియదు. ఇప్పుడు ఈమె ఏం చెప్తుంది? నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు గర్భవతి అనగానే ఏమేం చెప్తుంది? నువ్వు చెప్పినట్టే, నాది ఎంత గొప్ప భాగ్యము, నువ్వు చెప్పినట్టే నాకు జరగాలి అని చెప్పింది కదా. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరియమ్మ ఒక భయంకరమైన డెసిషన్ తీసుకున్నది. ప్రపంచమే నువ్వెర్రపోయే డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఈమె పెళ్ళికి ముందే గర్భవతి అని తెలిస్తే 2 నష్టాలు. ఒకటి పెళ్ళి ఆగిపోతుంది. ఏంటి? ఒకటి పెళ్ళి ఆగిపోతుంది. రెండోది ఏం పరుగు పోతుంది, పరుగు పోతుంది. మూడోది రాళ్ళతో కూడా చంపేస్తారు. ఏంటి? మొదటిదేమో పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళికి ముందే గర్భవతి అంటారా? చిచ్చిచ్చి అందరూ అనుకునే మాట ఏంటి?
పెళ్ళికి ముందు ఈయనకి పెళ్లి కాల ఇంకా ఇద్దరికి. ఒకవేళ పెళ్ళి అయిపోయింటే అబ్బా ఇంకా సంతోషించారు అందరూ. ఎందుకు పెళ్ళి అయింది అబ్బా వాళ్ళ పిల్లలు పడిపోతున్నారు అంటారు. కానీ ఈమెకి పెళ్లి కాల. ఇప్పుడు గర్భవతి బాంగ వాంతులు వాతంటే గర్భవతి అని తెలిస్తే ఊర్లో చెప్పుకునే అంత మాట ఏంటి? పెళ్లి కాకముందే గర్భవతి. ఎందుకు ఏమని చెప్పుకుంటారు? ఈ పిల్ల ఏదో అక్రమ సంబంధం పెట్టుకునేదిరా, ఆ అక్రమ సంబంధం వల్లే గర్భవతి అయింది. అమ్మో ఎన్నిసార్లు ఎట్లా అపవిత్రం జరిగిందో, మనం ఎంత మంచి అమ్మాయి అనుకున్నాంరా, చూడడానికి ఎంత పెద్దదిగా కనిపించేది, ఎంత సైలెంట్గా కనిపించేది, అబ్బే ఇలాంటిదే అని ఏం చేస్తారు? ముఖం మీద ఉమ్మేస్తారు. మెత్తరు లేదా? ప్రపంచం అంతా ఏం చేస్తుంది? ఠూ అని ఉమ్మేస్తుంది. పరువే పోతుంది. పరువు ఉంటున్న పెళ్ళి అయిపోతుంది. రెండోది పరువే పోతుంది. అంతవరకు తను కాపాడుకున్న పరువు మంచిదిరా, ఇలాంటి బిడ్డ కదా నిప్పురా అని అప్పుడు వరకు సంపాదించుకున్న పరువు పోతుంది. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తిడతారు లేదా? ఇట్లాంటి బిడ్డ కన్నారు అబ్బే. అలాంటి పనులు చేసేవాళ్ళు కూడా తిట్టరు అట్లా. అలాంటి పాపిస్ట్ పనులు చేసేవాళ్ళు కూడా ఏదో పెద్ద పతివ్రతలాగా తిడతారు లేదా? పరువు పోతుంది. నీచతి నీచంగా తిడతారు. పెళ్ళి ఆగిపోతుంది. తలెత్తుకుని ఇక బతకలేదు. ఇంకోటి ఏంటంటే రాళ్లతో కూడా చంపేస్తారు. ఎందుకంటే అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం అట్లా ఎవరైనా అపవిత్రత వల్ల అయితే రాళ్లతో కూడా చంపేయాలి అంతే. ఇవన్నీ ఏమో తెలుసా తెలీదా? తెలుసా తెలియదా? ఎందుకు? ఆమె దేవుని భక్తులోనే పెరిగింది. క్రిస్టియనే మన భాషలో చెప్పాలంటే క్రైస్తవురాలు. ఇవన్నీ తెలుసు ఆమెకి. ఒకటి పెళ్ళి ఆగిపోతుంది, వెంటనే జరిగిన పెళ్ళి ఆగిపోతుంది. ఊర్లో ఉండే మొగ మీద ఉమ్మేస్తారు. ఏం మీద? వాళ్ళ కుటుంబం మీద. ఈ పరువు మొత్తం పోతుంది. తలెత్తుకోలేరు వాళ్ళు, ఆమె ఎత్తుకోలేరు, ఆమె కుటుంబం తలెత్తుకోలేదు. రాళ్ళ దెబ్బలతో కొట్టి చంపేస్తారు. ఇవన్నీ తెలుసా లేదా? ఇవన్నీ తెలుసు. కానీ చెప్తున్నమాట, అయ్యా అది నేను పొందుకుంటానయ్యా, ఆ గర్భాన్ని నేను నీ మాట చొప్పున నాకు జరగాలయ్యా అని తనకు జరిగే అవమానాన్ని, తనకు వచ్చే భయంకరమైన ఆ నిందలని, భయంకరమైన ఆ కష్టాన్ని తెలిసి కూడా దేవుని చిత్తం జరగాల, దేవుడు అనుకున్నది నా ద్వారా జరగాల అని ఏమొస్తాయో వాటిని చూడకుండా, వాటిని పట్టించుకోకుండా, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా అని, నీ మాట ప్రకారం నాకు జరగాలి యేసయ్య అని చెప్పేసి అప్పగించుకునేసిందంట. అంటే దీని నుంచి ఆమె అంత గొప్ప కృపను పొందుకోవడానికి, అంత గొప్ప దయను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, అంత నష్టము, అంత అవమానము, పెళ్ళి ఆగిపోతుంది, ముఖం మీద ఉంచుతారు, పరువే పోతుందని తెలిసినా కూడా అది దేవుని చిత్తము, అది దేవుని కార్యము అని తెలిసినప్పుడు వెనకబడదంట ఆమె. అప్పగించుకుంటే తను నేను చేస్తానయ్యా, ఇది నీ కార్యం కదా, నాకు అవమానం వస్తుందా, నాకు నింద వస్తుందా, నా ముఖం మీద ఉంచేస్తారా, నన్ను కొడతారా, నన్ను తిడతారా, నా పెళ్ళి ఆగిపోతే ఈ కాదు, అది నీ కార్యం, నీ కార్యం కాబట్టి నేను ఒప్పుకుంటున్నానయ్యా సంతోషంగా అని తనకొచ్చే వాటి గురించి ఆలోచించలా, దేవుని చిత్తాన్ని చేయడానికి అప్పగించుకునేదంట. అందుకు ఆ గొప్ప కృపను పొందుకునింది. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అని నేను నమ్ముకున్నందుకు ఎన్నో శ్రమలు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను చెప్పేటప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు, ఎంత రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, రకరకాల శ్రమలు వస్తాయి, రకరకాల వేదనలు వస్తాయి, రకరకాల శ్రమలు వస్తాయి. నేను క్రిస్టియన్, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పినప్పుడు, లేదా దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు ఎన్నో రకరకాల శ్రమలు వస్తాయి, ఎన్నో రకరకాల నిందలు, అవమానిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, లేనిపోని అబద్ధ మాటలు చెప్తారు. అయినా సరే ఇది దేవుని కార్యం, నేను యేసుక్రీస్తు బిడ్డని, ఇది దేవుని కార్యం కోసము అన్ని వచ్చినా సరే నేను ముందుకే వెళ్తాను అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో, అంటే వచ్చే ఆ శ్రమల్ని, ఆ నిందల్ని, అవమానాల్ని పట్టించుకోకుండా ఇది దేవుని కార్యం, ఏం జరిగినా సరే, నాకు ఏమైనా సరే, ఎలాంటి అవమానం వచ్చినా సరే, ఎలాంటి నష్టం నాకు వచ్చినా సరే, నేను దేవుని కార్యాన్ని ఖచ్చితంగా చేసి తీరతాను
అని ఎవరైతే ఆ కార్యం కోసం సిద్ధపడి ముందుకెళ్తారో వాళ్ళకి దొరుకుతుంది ఆ కృప. అంతేగాని మేము యేసుక్రీస్తు అని చెప్తే మా రేషన్ కార్డు బీకేస్తారేమో, మా ఆధార్ కార్డు బీకేస్తారేమో, మాకు శ్రమ వస్తాయేమో, వాళ్ళు తిడతారేమో, వీళ్ళు తిడతారేమో, మమ్మల్ని ఒప్పుకోరేమో, మమ్మల్ని వెళ్ళేస్తారేమో, ఎందుకు వచ్చిన రచ్చలే మేము వెనకాల కూర్చుంటాము, తెలియకుండా సీక్రెట్గా ఉంటాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కృప ఉండదో, ఆ భాగ్యం రాదు. ఎట్లుండదో తెలిసిన ఎప్పుడైతే ప్రాణం పోయినా సరే ఆయన కార్యం అంటే నేను ముందుకు వెళ్తా. అది ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే అది దేవుని కార్యమా, అది దేవుని చిత్తమా, నేను ముందుకే అడిగేస్తా, వెనక్కే పోను. నా జీవితంలో దేవుడు చెప్పినట్టు జరగాల. అది ఎంత నష్టాన్ని తెస్తుందో, ఎంత కష్టాన్ని తెస్తుందో, ఎంత ఇబ్బందిని తెస్తుందో అది కాదు. నా జీవితంలో అది దేవుని కార్యమా, దానికోసం నేను ముందుకు వెళ్తాను అని ఎవరైతే తీర్మానించుకుంటారో వారికి అలాంటి గొప్ప కృప, అలాంటి గొప్ప దేవుని కృప, అలాంటి శుభము వాళ్ళ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మరియమ్మ గారు అంత దయను, అంత కృపను, అంత శుభాన్ని పొందుకోవడానికి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకునింది. అంత గొప్ప కృపను, అంత గొప్ప శుభమైన కార్యాన్ని పొందుకోవడానికి ఆమె తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకునింది. అవమానాలు వస్తాయని తెలిసిన, నిందలు వస్తాయని తెలిసిన, రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలిసిన, పెళ్ళి ఆగిపోతుందని తెలిసిన, ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా నిందపడాలా, ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపిష్టి పని చేయకపోయినా అందరూ ముఖం మీద తోను ఉంచేస్తారని తెలిసినా సరే దేవుని చిత్తానికి అప్పగించుకున్నది కదా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆమెకు నిందలు వచ్చినాయా? నిందలు ఏమైనా వచ్చినాయా? అవమానాలు ఏమైనా వచ్చినాయా? ఆమెను ఏమైనా రాళ్ళతో కొట్టి చంపినారా? ఏం జరిగింది తెలిసిన? యేసు ప్రభు తల్లి అయింది. ఎవరని చెప్పి యేసు ప్రభు తల్లి ఎవరంటే మరియమ్మ. మరియమ్మకున్న భాగ్యం ఎవరికి లేదని అంటారు. ఆమెకు నిందలు రాలా, అవమానాలు రాలా, దెబ్బలు రాలా, కానీ వచ్చింది ఈ భూమి ఆకాశం నిలిచినంత వరకు ఆమె పేరు ఇట్లే ఉంటుంది. నువ్వు నేను చచ్చిపోవచ్చు, మనం ఎంత స్వార్థాన్ని చేయనీలే, ఎంత గొప్ప సువార్త అయినా మనం 100 కోట్ల మంది మార్చనీలే. యేసుప్రభులో నేనున్నా అనుకోండి, 100 కోట్ల మందిని నేను చచ్చిపోయే లోపల మార్చాను అనుకో, యేసుప్రభు రక్షణలో తెలిసిన అనుకో, 100 సంవత్సరాల తర్వాత నా పేరు మర్చిపోవచ్చు. అంతే కదా. 100 కోట్ల మంది నేను దేవుళ్ళ రక్షణలోకి నడిపించిన 100 సంవత్సరాలు అయితే నా పేరు మర్చిపోవచ్చు, సంవత్సరాలు గడిచే కొద్దీ. కానీ ఈ భూమి ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు మరియమ్మ పేరు మర్చిపోతారా? మర్చిపోతారా? మనం ఏమనుకుంటాం, అయ్యో దేవుని చెప్తున్నాం, ఇప్పుడు చెప్పుకుంటే మనకు అవమానం వస్తుంది, నింద వస్తుంది, ఎందుకులే మనం గమ్మున ఉండా అని ఆమె కూడా గమ్మున ఉండిపోయి ఉంటే భూమి ఆకాశం నిలిచేంత వరకు ఆ పేరు నిలిచుండేది కాదు. ఆమె కూడా కలిసిపోయిండేది అంతే. చాలామంది ఎట్లా అనుకుంటారంటే, మన క్రైస్తవులను చెప్పుకుంటే బయటికి మనం నిందిస్తారేమో, ఎలేస్తారేమో, తిడతారేమో, దూయిస్తారేమో, మనం తక్కువలా చూస్తారేమో అని భయపడి నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు అనుకో, నీ బతుకు అట్లే ఉంటుంది. ఏదైతే అయింది, దేవుని కార్యం కోసమో నేను ఇలాంటివన్నీ పట్టించుకొని ముందుకు వెళ్ళాను అనుకో, నిన్ను చిరకాలం స్థిరస్థాయిగా దేవుడు నిలబెడతాడు. అవమానం నీకు రాదు, ఆ నింద నీకు రాదు, నీ దరి చేరదు. ఎన్ని నిందలేయాలని చూసినా, ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా అవి అసలు నీ జీవితంలోనికే రావు. నీకు ఇంకా గొప్ప పేరు, గొప్ప స్థాయి, నువ్వు ఊహించిన స్థాయి నీ జీవితంలోనికి వస్తుంది. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరికి చెప్తున్న మాట ఏంటంటే, మరియమ్మ అంత దయను, దయాప్రాప్తురాలానికి శుభము అని చెప్పిన విషయం, అంత గొప్ప దయను, అంత గొప్ప శుభమైన కార్యాన్ని ఆమె పొందుకోవడం గల కారణము, ఆమె తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నది, తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్నది. రెండోదిగా పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని కార్యం కోసము తనను తాను అర్పించుకున్నది, తనను తాను అప్పగించుకునేసింది. అందుకే ఆమె గొప్పగా యేసు ప్రభు వారి తల్లిగా మార్చబడి స్థిరకాలము గొప్ప చరిత్రలో, గొప్ప స్థాయిలో ఈరోజు కూడా నిలబడింది.
మరి నువ్వు నేను కూడా ఈ కాలంలో ఆ మహోన్నతుడైన దేవుని కృపను మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని, మన శరీరాన్ని పెళ్ళికి ముందైనా సరే, పెళ్ళి తర్వాత అయినా సరే పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. స్త్రీలైతే వేరొక పురుషునితో వేరొక సంబంధాలను పెట్టుకోకూడదు, పురుషులైతే వేరొక స్త్రీతో వేరొక సంబంధాలని పెట్టుకోకూడదు. పెళ్ళికి ముందైనా సరే, పెళ్ళి తర్వాత అయినా సరే అలాగా పరిశుద్ధంగా నీ శరీరాన్ని, జీవితాన్ని కాపాడుకోవాలి. అది శారీరక సంబంధమే కాదు, ఈ చెడు పాపిష్టి పనులు ఉంటాయి, ఈ మద్యపానం కానీ, ధూమపానం కానీ, మందు, సిగరెట్లు, బీడి, గిక్కట అలాంటివి అంటే నీ శరీరాన్ని అపవిత్రపరిచి ఏది కానీ నీ శరీరాన్ని దరిచేరనివ్వకూడదు, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. రెండోది, పరిస్థితులు ఎలాగున్నా సరే అది దేవుని కార్యం అని తెలిసిన తర్వాత నీ జీవితాన్ని అప్పగించుకునే ఆ తీర్మానం నీలో ఉండాలి, ఆ డెసిషన్ నీలో ఉండాలి. ఇది దేవుని కార్యం అయితే నాకు వచ్చే శ్రమను, ఇబ్బందిని, నష్టాన్ని నేను పట్టించుకొని దేవుని కార్యం కాబట్టి నేను చేస్తాను, ముందుకెళ్తాను అని మరియమ్మ ముందుకెళ్ళింది. ఇది దేవుని కార్యం. నాకు వచ్చే శ్రమ, అవమానాన్ని, వాటిని నేను చూడండి, దేవుని కార్యమా, నేను చేస్తే తను ముందుకు వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళనని నువ్వు తీర్మానించుకుంటే నీకే కష్టం, ఏ నష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది దేవుడు అలాగనే వాడు నేను గొప్ప స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలోనే నిలబెట్టి అత్యధికమైన ప్రేమను, కృపను నీ మీద కుమ్మరిస్తాడు. అలాంటి కృపను పొందుకోవాలంటే ఇలాంటి జీవితంలోకి నువ్వు రావాలా. పవిత్రమైన జీవితం, దేవుని కార్యం కోసం ఎలాంటి పరిస్థితి అయినా సరే నీ జీవితాన్ని అప్పగించుకునే తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి దయను, అలాంటి శుభమైన కార్యాన్ని దయచేసి ప్రభు ఎల్లప్పుడు నీకు తోడై ఉంటాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దయాప్రాప్తురాల నీకు శుభం కలుగును గాక. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన వాగ్దానాన్ని ప్రభా, మరియమ్మ గారు అంత దయను పొందుకోవడానికి, మరియమ్మ జీవితంలో అంత గొప్ప కృప, అంత గొప్ప శుభకార్యం జరగడానికి గల కారణం ఏంటో మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభా, మహోన్నతుడైన దేవుడైన నీవే ప్రభా. మరియమ్మని ఎన్నుకుని ప్రభా, మరియమ్మ గర్భంలో పుట్టే అంత గొప్ప ధన్యతను, అంత గొప్ప శుభాన్ని, అంత గొప్ప దయను ప్రభా మరియమ్మ గారు పొందుకోవడానికి కారణము ఆమె తన శరీరాన్ని ప్రభా పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకున్నాను తండ్రి. పరిస్థితిని పట్టించుకోకుండా, రాబోయే పరిస్థితిని పట్టించుకోకుండా మీ కార్యం కోసం ప్రభా తనను తాను అప్పగించుకుంది నాయన. అందుకే తండ్రి మరియమ్మ గారికి అంత గొప్ప కృప, అంత గొప్ప దయ దొరికిందని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే తండ్రి తమ శరీరాన్ని ప్రభా అపవిత్రమైన కార్యాలకు, పనులకు అప్పగించకుండా తమ శరీరాన్ని, తమ జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకుంటారో, ఎవరైతే మీ కార్యం కోసం ప్రభా పరిస్థితిని పట్టించుకోకుండా యేసే నా దేవుడు అని ఒప్పుకోవడానికి, మీ కార్యాన్ని చేయడానికి ముందుకు సాగిపోతారో వారికి కూడా ప్రభా మరియమ్మ గారికి ఇచ్చిన అంత దయను ప్రభా వారికి కూడా మీరు దయచేస్తారని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము కూడా ప్రభా మా జీవితాలని పరీక్షించుకుంటూ సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్న మేము తండ్రి మా శరీరాన్ని ప్రభా పవిత్రంగా కాచి కాపాడుకోవాలి ప్రభా. మాట ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, చేసే పనుల ద్వారా కానీ, మరి దేని వలన ప్రభా ఈ శరీరాన్ని అపవిత్ర పాలు చేయకూడదు తండ్రి. ఎంతో మందినైనా త్రాగుడు చేత,
వ్యభిచార పనుల చేత, బూతుల చేత, అక్రమాల చేత, అన్యాయాల చేత, బీడీలు, సిగరెట్లు, వక్కాకుల చేత, పనికి మాలిన పనుల చేత తండ్రి తమ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రభా, అపవిత్రం చేసుకుంటున్నారు తండ్రి. అలాగ మేము చేసుకోకుండా తండ్రి మా శరీరాన్ని మేము కాపాడుకుంటూ పవిత్రంగా చూసుకుంటే మాకు సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము క్రిస్టియన్స్ అని చెప్తే ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసిన, ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలిసిన, మీ కార్యం కోసం మేము ముందడికి వేసేటప్పుడు, మీ పని కోసం ముందడికి వేసేటప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని తెలిసిన ప్రభా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మా మీద పడతాయని తెలిసిన ప్రభా, వాటిని వేటిని పట్టించుకోకుండా మీ కార్యం జరగడానికి మేము అప్పగించుకుంటే ప్రభా, మా మీద కూడా ప్రభా మరియమ్మ గారి మీద చూపించిన అంత దయను, అంత కృపను ప్రభా మా మీద కూడా చూపిస్తారని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు తెలుస్తూ, అలాంటి దయను, అలాంటి కృపను ప్రభా మేము పొందుకున్నట్లు మేము కూడా మా జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకుంటూ మీ కార్యం కోసం ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సహాయం దయచేయమని. పరిస్థితి ఎలాంటిదైనా సరే ప్రభా, మీ కార్యం అయితే తండ్రి పరిస్థితులు పట్టించుకోకుండా ప్రభా ముందుకు సాగడానికి కృప చూపించడం పెట్టున్నాడు. కృప చూపిస్తాను నమ్ముతూ ఇస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సంస్థమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన కళ్ళ దేవుని మరొక మన తండ్రి అయిన దేవుని ప్రేమకు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా మహోన్నతుడైన దేవుని దయను నేను పొందుకున్నట్లు, శుభమైన కార్యం నా జీవితంలో జరిగినట్లు, నా శరీరాన్ని, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని కార్యం కోసం నేను ముందుకే వెళ్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా.